పరచవలసిందిగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసినటువంటి మరి అమరుడైనటువంటి పొగాకు యాదగిరి గారి కొడుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయరాం గారిని ఈ తీర్మానం బలపరచవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ముందుగా ఈ తీర్మానాన్ని పెట్టాల్సిన అవకాశం నాకు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రానికి రెండు కండ్లు రేవంత్ అన్న మరియు రమణన్న వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మా టీఆర్ఎస్ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ విద్యార్థుల పట్ల మరియు మా ఉస్మానియా క్యాంపస్ విద్యార్థుల పట్ల అవలంబించిన తీరును ఏ విధంగా ఉందంటే, ఏ ఉద్యమంలో విద్యార్థులైతే పోటీపడి పాల్గొని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో ఆ విద్యార్థులనే ఈరోజు పోలీసులతోటి లాఠీ చార్జులు చేపించి పంపిస్తున్నారు. అదే విద్యార్థులు మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే, మరి పెండింగ్ ఉన్న బకాయిలు అయితేనేమి ఏవి కూడా మొండి చేయి చూపించడం జరుగుతుంది. అదే మరి ఒక ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, మరి విద్యార్థులకు మెస్ ఛార్జులు కానీ, మరి నాణ్యమైన పౌష్టికాహారం కూడా అందించలేని స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. మరి ఆనాడు మరి మన తెలుగుదేశం హయాంలో మరి 1 కిలోమీటర్కి ఒక స్కూలు, మరి అప్పర్ ప్రైమరీ స్కూలు, మరి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజు, మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈరోజు ఎవ్వరు అడగలేదు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు 31 జిల్లాలు చేయమని లేదు. కానీ 31 జిల్లాలు చేసి ఉన్న స్కూల్స్ మూసేయడం జరుగుతుంది. మరి మా దురదృష్టం ఏంటంటే, స్కూళ్ళు ఉన్న కాడ పంతులు టీచర్స్ ఉండరు, మరి టీచర్స్ ఉన్న కాడ స్టూడెంట్స్ ఉండరు. సుమారు కొన్ని వేల స్కూళ్ళు మూసేయడం జరిగింది. మరి ఈ విద్యా సంస్థకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. అదే కానీ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ప్రజలు డబ్బులు అడుగుతానేమో లేవు అంటాడు, మళ్ళీ డబ్బులు ఏవి అంటే డబ్బులు ఖర్చు పెట్టినామంటాడు. ఒకవైపు ధనిక రాష్ట్రం అంటాడు, మళ్ళీ ఒక సైడ్ డబ్బులు లేవంటాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు బతుకమ్మ ఆడతా అంటే 12 కోట్లు 10 కోట్లు ఏటా మంజూరు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ కూతురు బతుకమ్మ ఆడటానికి 12 కోట్లు 15 కోట్లు, కానీ విద్యార్థులకు మాత్రం ఎటువంటి సహాయం అందలేదు. ఇంకొకటి మీకు అడుగుతున్నాను, మీకందరికీ బతుకమ్మ తెలుసా? అసలు బతుకమ్మ అంటే ఏందో తెలుసా అన్న? 2-3 పువ్వులు గుండ్రంగా పెట్టుకొని గిరగిర ఆడేది బతుకమ్మ. అమ్మ మమ్మల్ని చల్లగా చూడనే బతుకమ్మ. కానీ అటువంటి బతుకమ్మకు ఈయన 12 కోట్లు 14 కోట్లు ఇచ్చి విదేశాలకు పంపి, ఇక కవితమ్మనే బతుకమ్మ ఆడితే మాకు బతుకమ్మ తెలిసింది కానీ ఇక మాకు బతుకమ్మ మా నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పలే అన్నట్టు. అదేవిధంగా యూనివర్సిటీలకు వస్తే సుమారు 154 ఒక నిమిషంలో పూర్తి చేయి. 154 పోస్టులుంటే కేవలం 2 పోస్టులే భర్తీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతవరకు అధికారం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మళ్ళొకసారి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ప్రజలను మళ్ళొకసారి మోసం చేస్తానికి. ఇంకో విషయం ఏంటంటే, మరి ఉస్మానియా యూనివర్సిటీ ఆ స్థలంలో కూడా ఆ స్థలం తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట. ఈయనకి ఎక్కడ జాగ దొరకలేదు, ఉస్మానియా యూనివర్సిటీలోనే జాగ దొరికింది. అదేవిధంగా మరియు ఆయన భద్రతకు
ప్రగతి భవనాన్ని పెట్టుకొని ఒక 100 కోట్ల విలువ చేసే భవనాన్ని కట్టుకొని ఆయన బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నాడు. ముగించే అమ్మా యాదగిరి అబ్బాయి ముగించి. సమయం తక్కువ ఉంది కాబట్టి సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు పెట్టిన తీర్మానం యూనివర్సిటీలు ఫీజులు రియంబర్స్మెంట్ మరి బకాయిలు అవిటికి ఆ తీర్మానాన్ని బలపరచాలని మీ చప్పట్ల ద్వారా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఇదే తీర్మానం